హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్గా చపాతీ విత్ దొండకాయ పచ్చడి చేస్తున్నాను. ఇది రైస్లోకి, చపాతీస్కి, రోటీస్కి చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేద్దామో చూద్దామా. ముందుగా అయితే బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే అవి మాడిపోతాయి అన్నమాట, అందుకే మధ్యలో వేసుకున్నాను. అది కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, ఇంకా 4 వెల్లిపాయలు వేసుకోవాలి. అవి వేసుకొని వేగిన తర్వాత తీసేసుకోవాలి. అదే బాండీలో కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా, సో మెల్లగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఊరికే కలుపుతూ వేయించుకోవాలన్నమాట. ఇలా వేగుతున్న దాంట్లో కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నా, ఇవి కారంగా ఉంటాయి కాబట్టి కొన్ని తీసుకున్నా అనమాట. ఇది కూడా పచ్చివాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2 కట్ చేసుకున్న టమాటా ముక్కలు అందులో వేసుకొని పచ్చివాసన వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి. అది కూడా కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చల్లగా అయ్యేలోపు మనమైతే చపాతీస్ అయితే చేసుకుందాం. నేను మార్నింగ్ అయితే పిండి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నా, దాంతో ఇప్పుడు చపాతీలు చేస్తున్నాను అనమాట. మాకు కావాల్సిన చపాతీస్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు మిక్సీ తీసుకొని మిక్సీ జార్లో ఇప్పుడు ఏదైతే చల్లగైన మిశ్రమం ఉంది కదా, అదంతా అందులో వేసుకోవాలి. దొండకాయ మిశ్రమం మొత్తము వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఆప్షనల్ కొత్తిమీర, సో నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదన్నమాట. తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, పసుపు వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇందులో కొంచెము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. వేడి వేడి అన్నము ఇంకా చపాతీస్కి చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ. తర్వాత చపాతీస్ అయితే కాల్చుకొని దొండకాయ పచ్చడితో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.